ఆదిలాబాద్ జిల్లాలో ఎస్కే మైక్రో ఫైనాన్స్ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పెద్ద ఎత్తున మోసం చేసిన జవాడే కృష్ణ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 16 కేసులు నమోదయ్యాయి. నిందితుని వద్ద నుంచి 9 లక్షల నగదు, 10.7 తులాల బంగారు ఆభరణాలు, 5 మొబైల్ ఫోన్లు, ఖరీదైన వాచ్, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 300 మందిని మోసగించిన ఈ నిందితుడు ఎన్ఆర్ఐ పేరుతో సామాజిక సేవా వేషంలో ప్రముఖులతో పరిచయాలు పెంచుకుని వందల మందిని బురిడి కొట్టించాడు. చాకచక్యంగా పట్టుకున్న ఆదిలాబాద్ పోలీసులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ నేతృత్వంలో ఈ ఆపరేషన్ విజయవంతమైంది. అది ఇప్పుడు బాధితులు మన దగ్గర వస్తే ఇంకా మనకి తెలుస్తుంది ఎంత పెరుగుతాడు. సరే, ప్రభుత్వ సెక్టార్లో వివిధ ఎక్విప్మెంట్ ఇస్తా అని చెప్పారట. అట్లా ఏమన్నా ఇచ్చిన సరే డబ్బులతోటి ఎక్కడ ఇస్తారు? రిమ్స్ హాస్పిటల్ అంటే అదే ఇచ్చిన ముందు ఇద్దరు పారిపోయారు కదా. బదులు నేను ఏం బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, ఫోన్ నా సొంతది ఏం వాడుకోను అట్లా ప్రిపేర్ చేసి జస్ట్ ఊరికే ఓపెన్ చేశారు. అందువల్ల నేను చెప్తున్నాను, ఇప్పుడు ఈ పోలీస్కి 100 ఐదు ఉండదు. ఇప్పుడు దాంట్లో కామన్ సిటిజన్ మనకి చెప్పాలి దట్ సార్ ఇక్కడ కొత్త బ్యాంక్ ఓపెన్ అవుతుంది, మీరు కొంచెం దృష్టి పెట్టండి. మనం కూడా అప్పుడు నిఘా పెడతాం, అది మనం చూస్తాము ఎట్లా ఎందుకు తెలుస్తుంది ఇది కరెక్టా ఫాల్జా లేదా. అది ఇప్పుడు అంటే ప్రెస్ నుంచి ఉండొచ్చు, లేకపోతే కామన్ పబ్లిక్ నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇది మనం ముందు ఆపగలరు. ఇట్లయినా ఇష్యూస్ మనం ఇప్పుడు 300 మెంబర్స్ వరకు ఇది పోయింది. 3 బ్రాంచెస్ ఓపెన్ చేశారు. మనం స్టార్టింగ్లో 10, 15, 20 మెంబర్స్ కూడా ఆపగలుగుతాం.